గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్ ఇక బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై లభ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోడీ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష, 6 మృతదేహాలు బంధువులకు అప్పగించిన పోలీసులు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇక స్థానిక బీజే వైద్య కళాశాల భవనం పైకప్పు దొరికింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు సిబ్బంది సహా 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేలకూలిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకొని విమాన ప్రమాద ఘటనా స్థలంలో పర్యటించారు. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. జాతీయ దర్యాప్తు బృందం సైతం ప్రమాద స్థలంలో పరిశీలన జరిపింది. మరోవైపు విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. ఇక ముఖాలను గుర్తించిన 6 మృతదేహాలను వారి బంధువులకు శుక్రవారం అధికారులు అప్పగించారు. ప్రయాణికుల బంధువులకు సహకరించేందుకు ఎయిర్ ఇండియా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ప్రమాద స్థలంలోని బీజే వైద్య కళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ బాక్స్ తెరిస్తే మొత్తం ఏం జరిగిందో తెలుస్తుంది. బతుకులు చెదిరి ఆశలు ఆవిరి, బాధితులు ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ అని చెప్పి 7వ పేజీలో ఈనాడు దినపత్రిక కవర్ చేసింది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.